వెంకటస్వామి గౌడ్ గారు నమస్కారం, చెప్పండి. నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో కూడా ఊరి మేలుకొల్పు గురించే ఊరి డెవలప్మెంట్ గురించే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు జరగబోయే స్థానిక ఎలక్షన్లో మాత్రం ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా మా పార్టీ అని పేరు చెప్పకుండా మాత్రం జనానికి నచ్చిన వ్యక్తికి ఓటేయండి, జనానికి మేలు చేసే వ్యక్తి ఓటేయండి, ఊరిని బాగుపరిచే వ్యక్తి ఓటేయండి. ఇటు ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ నిజంగా నిలబెట్టి అడిగి తన గ్రామానికి సంబంధించిన అభివృద్ధి జరిగే వ్యక్తులను మాత్రమే మీరు గెలిపించుకోండి అని చెప్తున్నారు. నిజంగా ఇదంతా కూడా ప్రతిపక్షాలు లేదండి, ఇది కావాలనే బురదలడం. ఎందుకంటే ఎలక్షన్ ఫ్రంట్లో ఇది ఒక భాగం, ఎలక్షన్ ప్రక్రియలో ఇది ప్రచారమే భాగం. లేదంటే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వీళ్ళు చేసుకునే అది కాదు, ఓన్లీ ఎలక్షన్ స్టంట్ కోసమే అంటున్నారు. ఎలా చూడొచ్చండి? అందరికీ నమస్కారం. ప్యానెల్ ఉన్న మిత్రులకు, మీకు ప్రేక్షకులకు నమస్కారం. ఒక ముఖ్యమంత్రిగా, ఒక ప్రభుత్వాధినేతగా ప్రభుత్వము సాధించినటువంటి 2 సంవత్సరాల్లో మేము చేసినటువంటి ప్రజలకు వెళ్ళాల్సి కావచ్చు, ప్రజలకు వెళ్ళినప్పుడు చేసినవి చెప్పుకోవడంతో పాటు మాకేదా లోపం ఉన్నది కూడా అది కూడా తెలుస్తుంది. మాకు ప్రజలకే వెళ్తున్నాం కాబట్టి ఎక్కడెక్కడ వెళ్తున్నామో అక్కడ డెఫినెట్గా అది మీడియా మిత్రులు కావచ్చు, లేకపోతే సామాజికవేత్తలు కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు, కొన్ని ఇప్పుడు సునీత గారు అన్నట్టుగా ఏదైనా నెగిటివ్ ఉంటే కూడా అది కూడా డెఫినెట్గా ప్రజలు కూడా మా దృష్టికి తీసుకొస్తారు. అది కూడా ఆయనకు తెలిసే అవకాశం ఉంటుంది. సో ప్రజలతోటి ఇంటరాక్షన్ ఇది, అది పట్టణాలలో ఉన్నా పల్లెలలో ఉన్నా సరే. అది మనం గీత గీసినట్టుగా వీళ్ళు పల్లెలలో ఉన్నారు, వీళ్ళు పట్టణాలు ఉన్నారని అనలేము. సో అందరూ ఉంటారు. బట్ ఇది ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి ఏ ప్రోగ్రామ్ ఇది. అంటే అక్కడ మేము పార్టీ ప్రతినిధులుగా మాలాంటి వాళ్ళం. ఇప్పుడు నిన్న నర్సంపేటలో మీటింగ్ అయింది. నర్సంపేట మీటింగ్ యొక్క వేదిక మీద నేను లేను. నేను పార్టీ ప్రతినిధినే, ప్రభుత్వ ప్రతినిధి కాదు. ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్న వాళ్ళు మాత్రమే అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే సలహాదారులు అట్లాంటి వాళ్ళే వేదిక మీద ఉండాలనేటువంటిది, ప్రభుత్వ అధికారులు ఉండాలనేటువంటిది. అది పార్టీ రహితంగానే అంటే ప్రభుత్వ పరంగానే ఈ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అయితే నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఈ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఒక ఇంపాక్ట్ అయితే ఉంటది దాని మీద. ప్రజలలో ముఖ్యమంత్రి గారు ఆ జిల్లాకు వచ్చి మాట్లాడినప్పుడు డెఫినెట్ గా ఆ ప్రభావం ఉంటుంది. అందుకనే ఆ ప్రభావాన్ని మంచి దిశలో ఇచ్చే ఉద్దేశంతో అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల తీరు ఏదైతే ఉన్నదో అది ఎవరికైనా ఆక్షేపణీయమే. అది ముఖ్యమంత్రి గారు కావచ్చు, నాకు కావచ్చు, సునీతకు కావచ్చు, ఎవరికైనా కూడా ఆక్షేపణీయంగానే ఉన్నాయి. అంటే బిర్యానీలు, మందు బాటిళ్ళు, లేకపోతే వేలం పాటలు, ఇది 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 ప్రజాస్వామ్యం కాదు. ఇది ప్రజాస్వామికమైనటువంటి ఎన్నికల విధానం కాదు. దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. సో ఎలక్షన్ కమిషన్ ఏ పరిధి మేరకు ఎలక్షన్ నియమాలను ఎక్కడ ఏంది అనేటువంటిది వాళ్ళు చూసుకోవాలి. ఒకవేళ ముఖ్యమంత్రి గారు పెట్టేటువంటి మీటింగ్ కూడా ఒకవేళ ఎలక్షన్ కోడ్ కు విరుద్ధమని అంటే డెఫినెట్ గా ఎలక్షన్ కమిషన్ హ్యాస్ అ రైట్ టు స్టాప్ ఇట్. మరి ఎలక్షన్ కమిషన్ దాని మీద ఇప్పటి వరకు మాకేం తాకీదు ఇవ్వలేదు, మా ప్రభుత్వానికి ఏం తాకీదు ఇవ్వలేదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ యొక్క నియమ నిబంధనలకు లోబడే ఇలా ముఖ్యమంత్రి గారి యొక్క మీటింగ్లు జరుగుతున్నాయి అనేది చాలా స్పష్టం. రెండవది, ఏదో ప్రచారం కోసం తిరుగుతున్నా అంటే ఇప్పుడు ప్రచారం కోసం తిరగంది ఎవరు ఈ దేశంలో? ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు కాలికి బల్బం కట్టుకొని తిరుగుతలేరా? ఎక్కడన్నా ఎలక్షన్ జరిగితే, లేకపోతే ఆయా పార్టీల యొక్క నాయకులు తిరుగుతలేరా? ప్రచారానికి తిరుగుతూనే ఉంటారు, ప్రచారం చేస్తూనే ఉంటారు. ముఖ్యమంత్రి గారి మాటల్లో ఉన్నటువంటి స్పిరిట్ ను ఏదైతే మెచ్చుకుంటున్నారో అదే రకంగా ఆ స్పిరిట్ కింది వరకు వెళ్తే మంచిది. వెళ్ళదా అనేటువంటిది అది ఇక ప్రజలు, భోజిరెడ్డి గారు అన్నట్టుగా ప్రజల్లో మార్పు రావాలి, ప్రజల యొక్క ఆలోచన విధానంలో మార్పు రావాలి. అప్పుడు మాత్రమే సంపూర్ణమైనటువంటి ప్రజాస్వామికమైనటువంటి విలువలు చేరుతాయి. అయితే ఒక సిరివెన్నెల సీతారామరాజు శాస్త్రి గారు అన్నారు, అదే మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు ప్రజానాయకుల్లో నిలదీయడం అనేటువంటిది ఒకటైతే ప్రజల్ని కూడా నిలదీయమని ఆయన ఒక పదం ఉపయోగించినాడు. నిలదీసి మాట్లాడండి, సిగ్గులేని సమాజాన్ని నిగ్గదీసి అడగండి అనేటువంటి ఒక మాట ఆయన అన్నాడు. సో నిజంగా కూడా సమాజము కొన్ని అంశాలను తీసుకున్నట్టు సమాజం మొత్తానికే ఈ ప్రజాస్వామ్యానికి ఇప్పుడు జరుగుతున్న అంటే రాజ్యాంగంలో ఉన్న నియమాలకు చాలా దూరంగా వెళ్ళిపోయినాడు ఎలక్షన్ యొక్క ప్రాసెస్. దాంట్లో
ఈ అందరి తల పిలికడు అన్నట్టుగా అందరి యొక్క బాధ్యత దీంట్లో ఉన్న అందరి యొక్క యోగదానం ఉన్నది. ఎవరిని ఒక్కరిని తప్పుపట్టే లేదు. వ్యవస్థలో ఉన్న అందరం కూడా దానికి బాధ్యులమే. మళ్ళీ దాన్ని మంచి దిశగా తీసుకెళ్లాలంటే కూడా అందరం, అది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నారు, రాజకీయంలో ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు అందరూ కూడా, ప్రజలు అందరూ కూడా ఆ దిశగా ఆలోచించినప్పుడు మాత్రమే సంపూర్ణమైనటువంటి ప్రజాస్వామికమైనటువంటి ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటిలో అన్ని ప్రలోభాలు ఉంటున్నాయి, అన్ని దిక్కులు అది ఉంటాయి. భోజిరెడ్డి గారు చాలా కరెక్ట్గా చెప్పినారు. మనం ఆత్మవంచన చేసుకోవద్దు దీంట్లో. సో పార్టీ అంటే ప్రభుత్వ అధినేతగా ఒక పెద్ద మనిషిగా ఇవన్నీ చూసిన వాడుగా ఆయన మాట చెప్తున్నాడు, పైసలు ఖర్చు పెట్టుకోకండి, మంచి వాళ్ళని ఎన్నుకోండి, ఊరికి ఉపకారం చేసే వాళ్ళని ఎన్నుకోండి, సో చదువుకున్న వాళ్ళని ఎన్నుకోండి, కాస్త ధైర్యంగా సమస్యల విషయం లేవనెత్తి, అది మంత్రులు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, తమ గ్రామానికి రావాల్సినటువంటి నిధులు సంబంధించినటువంటి దాన్ని ధైర్యంగా అడిగేటువంటి మనస్తత్వం అనేటువంటి ఒక డైనమిక్ లీడర్షిప్ ను ఎన్నుకోమనేటువంటి ఒక మంచి మాట ఆయన చెప్తున్నాడు. ఇది సర్వసాధారణం, ఎవరైనా చెప్తారు. కిషన్ రెడ్డి గారు పోయి మీటింగ్ పెట్టినా అట్నే చెప్తారు, సంజయ్ గారు పోయి చెప్పినా చెప్తారు, రామచంద్రన్న పోయినా చెప్పడో, లేకపోతే కేసీఆర్ అయినా గదే చెప్తుండే. ఇలా కేసీఆర్ ఏకగ్రీవమైనటువంటి సర్పంచులను ఉద్దేశించి అదే చెప్పినాడు ఆయన. మంచి బాటలు నడవండి, మంచిగా అభివృద్ధికి సహకరించండి, యాక్టివ్ గా రోల్ ప్లే చేయండి అని చెప్పినాడు ఆయన. సో ఎవరమైనా అదే చెప్తాము, పాటిస్తారా పాటించరా అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ఓటర్స్, అక్కడ ఉన్నటువంటి నాయకులు, అక్కడ ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి విషయం. వాళ్ళే పార్టీలన్నీ కూడా ఆత్మవిమర్శ చేసుకొని ముందుకెళ్లాలా. దీంట్లో ఇక సునీతక్క కోసం చేసిన దాంట్లో మమ్మల్ని నిలదీయాలంటే నిలదీస్తారు. డెఫినెట్ గా పార్టీలో తిరుగుతున్నాం. ఇప్పుడు మేము అది పార్టీ రహితమైనటువంటి ఎలక్షన్ అయినా కూడా అందరూ పార్టీ జెండాలు వేసుకొని అన్ని పార్టీలు తిరుగుతారు. నేను ఏదో మీడియాలో చూసిన 3 పార్టీలలో అందరూ కూడా జెండాలు కండవాలు వేసుకొని ఒక ఏకగ్రీవం అయిందో ఏమో, ఒక ఆయన జై కొట్టుకుంటూ 3 పార్టీలు, టిఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉన్నాయి, అందరూ జెండాలు ఉన్నాయి అందరు. అట్లా అంటే ఒక శూర్భ వాతావరణంలో గ్రామాల ఎన్నికలు జరగాల. గ్రామాలలో రాజకీయము కక్షలు అవి పెట్టుకుంటే గ్రామాల అభివృద్ధి జరగదు. సో గ్రామాల ఒక చిన్న యూనిట్, ఈ చిన్న యూనిటే స్పిరిట్ కావాలి మొత్తం రాష్ట్రానికి అంతటి కూడా. ఈ చిన్న యూనిట్ అనేటువంటిది బేస్ రాజకీయం అనేది అక్కడి నుంచి వస్తుంది కాబట్టి అక్కడే స్పిరిట్ కావాలా. ఆ స్పిరిట్ కోసం అన్ని రాజకీయ పక్షాలు దాన్ని ఎంకరేజ్ చేయాలా. అన్ని ప్రజా సంఘాలు, అన్ని మీడియాలు కూడా ఆ రకమైనటువంటి ఒక పాజిటివ్ స్పిరిట్ ను, గంగదేపల్లె ఉంది మా జిల్లాలో. సో ఎవ్వరి ప్రమేయం లేదండి, ఎవ్వరు ఏ రాజకీయ నాయకుల ఒత్తిడి ప్రమేయం లేదు. గత 30 సంవత్సరాల నుంచి ఆ గ్రామం ఒక ఆదర్శప్రాయంగా నడుస్తుంది. ఇలా గుమ్మడి నర్సయ్య గారి యొక్క ఊరు ఉంది, 30 ఏళ్ల నుంచి ఎక్కడ అంటే ఒకప్పుడు ఆయన గుమ్మడి నర్సయ్య నక్సలైట్ కాబట్టి వాళ్ళందరూ డామినేట్ చేస్తున్నారు అన్నారు, కానీ అక్కడ కూడా ఒక ఏకాభిప్రాయంతో 30 సంవత్సరాల నుంచి మొత్తం ఊర్లో అనుకొని యువకులను ముందుకు తీసుకొచ్చి పెడుతున్నారు. అట్లా ఆదర్శవంతంగా అక్కడో ఇక్కడో కొంత పర్సెంటేజ్, 1% కూడా కాదు, కానీ పొదిరెడ్డి గారు అన్నట్టుగా పర్సెంటేజ్ చాలా తక్కువ. బట్ స్టిల్ దేర్ ఆర్ ది ఇన్సిడెంట్స్ ఆర్ ఇది గ్రామాలు ఉన్నాయి అక్కడ చాలా నిజంగా నిజాయితీతోటి జరిగినటువంటివి ఉన్నాయి. వాటిని మనం ఆహ్వానిస్తూ, వాటిని అభినందిస్తూ, వాటిని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాలు రాష్ట్రం అంతా కూడా ఇదే స్పిరిట్ పోయినట్టయితే ఉంటే మన రాష్ట్రమే దేశానికి ఆదర్శవంతమైనటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేటువంటిది చూపించగలిగే అవకాశం ఉంటుంది. ఆ దిశగానే ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు, అదే ఉద్దేశంతో మాట్లాడినారు. దాన్ని ఆ రకంగానే తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్.